హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మిహిమ. ఇప్పుడు మనం కాళేశ్వర పుణ్యక్షేత్రంలో ఉన్నాం. తెలుసు కదా. ఇప్పుడు అంత్య సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. త్రివేణ సంగమం పవిత్రత, 2 నదులు కలవటం చూసుంటాం. కానీ ఇక్కడ 3 నదులు కలుస్తాయి. గోదావరి ప్రాణహితులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే పవిత్రత త్రివేణ సంగమం క్షేత్రం మన కాళేశ్వరం పుష్కర ఘాట్. ఇది పాప వినాశన ఘాట్. ఈ ఘాటులో ఒక్కసారి పుణ్యస్నానం ఆచరిస్తే సమస్త పాపాల తొలగి మనసుకి ఎంతో ప్రశాంతత దక్కుతుందని భక్తుల నమ్మకం. యమకోన విశిష్టత. ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో యముడికి శివుడికి ఒకే పీఠంపై పూజలు జరుగుతుంటాయి. యమగండాలు తొలగించే ఏకైక క్షేత్రం ఇది. ప్రకృతి అందాల నిలయం. ఆధ్యాత్మికతో పాటు చుట్టూ దట్టమైన అడవులు, పరవళ్ళు తొక్కే నది ప్రవాహం. సాధారణంగా పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. అయితే కాళేశ్వరం క్షేత్రానికి ఒక పెద్ద విశిష్టత ఉంది. ఇక్కడ 2 వేర్వేరు నదులకు పుష్కరాలు జరుగుతాయి. సరస్వతి నది పుష్కరాలు గురుగ్రహం మిథున్ రాశిలోకి ప్రవేశించినప్పుడు అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతాయి. మే 2025లో ఆది పుష్కరాలు జరిగాయి. మే 2026లో సరస్వతి అంత్య పుష్కరాలు ఇక్కడ త్రివేణ సంగమంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇంకా చూస్తూనే ఉండండి, ఇంకా చాలా ఉంది. ప్రస్తుతం మనం క్యూ లైన్లో కూర్చొని ఉన్నాము, వెయిటింగ్ చేస్తున్నాము ముక్తేశ్వర స్వామి దర్శనం కోసం. చూడండి, స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. బయట విపరీతమైన ఎండలు, తట్టుకోలేని సెగలు. అందరూ బయటికి వెళ్ళాల్సి వస్తే నాలాగా కవర్ చేసుకొని వెళ్ళండి. ఈ ఎండలు, సెగలు, ఈ జన రద్దీ వల్ల నేను చాలా వరకు వీడియో తీయలేకపోతున్నాను. మధ్య మధ్యలో బిట్లు తీస్తున్నాను. వాటితో సరిపెట్టుకోండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పుష్కరాలకి ఎవరైనా వచ్చినట్లయితే కాళేశ్వరానికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము చూసాము అని. జూన్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరుగుతాయి. ఈ మధ్యలో మీకు ఎవరికైనా కుదిరినట్లయితే పుష్కరాలకి రావాలి అనుకున్నట్లయితే తప్పకుండా రావాల్సిన పుష్కరాలు వచ్చి నదీ స్నానం ఆచరించి ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. మళ్ళీ 12 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి 12 సంవత్సరాల మధ్యలో ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే అన్నీ చూడాలి. అది నా పాలసీ. మన కోసం ఏది మళ్ళీ రావాలంటే రాదు, ఉన్నప్పుడే వెళ్ళి చూడాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త వీడియోతో మీ హిమ.